హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది. 100 మీటర్స్ పికప్ అంట. డ్రాప్ వచ్చేసి 3.5 చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసాం. ఈ ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది అనమాట. ఇమీడియట్గా పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. పిన్ తెలుసుకొని సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం అనమాట. డ్రాప్ లొకేషన్ ఎంత ఉంది అంటే 2.7 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనమైతే ఆర్డర్ తీసుకున్నప్పుడేమో 3.5 చూపించింది. ఇప్పుడు 2.7 ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎంత ఇస్తాడనేది క్లియర్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే విజయవంతంగా డ్రాప్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. చూడండి, 51 రూపాయలు అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచే మళ్ళీ సేమ్ ఇంకొక ఆర్డర్ అయితే మనకి JX అయితే ఒక ఆర్డర్ వస్తుంది చూడండి. 0.9 3.6 ఏమో డ్రాప్ ఉంది. సో ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసి ఈ నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్దాం. ఈ ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఆర్డర్కి ఎంత వచ్చినాయి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్డర్ మనకు వస్తుందో రాదో చూద్దాం. ఇంకొక ఆర్డర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇందాక ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసాం. అది పికప్ చాలా లాంగ్ ఉంది. మనకు చూపించినప్పుడేమో తక్కువ చూపించింది. సో ఈ ఆర్డర్ అయితే పికప్ 400 మీటర్స్ ఉంది కాబట్టి ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ 4, డ్రాప్ అయితే 2.7 ఉంది. సో చూద్దాం ఈ డ్రాప్లో పికప్ లొకేషన్ ఎంత ఉందో. పికప్ లొకేషన్ 450 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది రైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్ లొకేషన్కి వచ్చేసినాం కాబట్టి పిన్ ఎంటర్ చేసేసి స్టార్ట్ చేద్దాం. ఎంత ఉందో చూపిస్తా చూడండి. డ్రాప్ లొకేషన్ మీకు డ్రాప్ లొకేషన్ వచ్చేసి 2.7 ఉంది ఫ్రెండ్స్. ఇందాక ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో సేమ్ డిస్టెన్స్ అనమాట, సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇందాక ట్రిప్కి ఇప్పుడు ట్రిప్కి మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఇచ్చాడో క్లియర్గా చూపిస్తా చూడండి. లెట్స్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే డ్రాప్ లొకేషన్కి రావడం జరిగింది. ట్రిప్ వచ్చేసి 32 రూపీస్. సో స్కాన్ అయితే చేపిద్దాం ఊబర్కి. నేనైతే మాక్సిమం ఊబర్లోనే స్కాన్ చేపిస్తూ ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ అయితే మనకి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఫస్ట్ ఆర్డర్ 48 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఆర్డర్ కూడా ఎంత వస్తుంది? ఆర్డర్ అయితే వస్తుంది. ఊబర్ లో యాక్సెప్ట్ చేద్దామా వద్దా? ఊబర్ లో ఊబర్ లో ఎన్ని ఆర్డర్లు వస్తాయో కానీ అదే ఓలాలో చూడండి నాన్ స్టాప్ వస్తున్నాయి ఆర్డర్లు వచ్చినాయి. ఊబర్ ఆన్ చేసి సేమ్. సో ఇప్పుడు తీసుకున్న ఆర్డర్ అయితే మనకి ఈ ఆర్డర్ 29 రూపీస్ అయితే. అంతకు ముందు ఆర్డర్ 48 రూపీస్. కంటిన్యూస్ ఆర్డర్లు వస్తున్నాయి అనమాట. రెండు మళ్ళీ సేమ్ డిస్టెన్స్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, రెండు సేమ్ డిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది. పికప్ 500 మీటర్స్ అంట. డ్రాప్ వచ్చేసి 15.5. ఫైనాన్షియల్ స్టిక్ అయితే వస్తుంది. ఈ ఆర్డర్ మనకు వస్తుందో రాదో చూద్దాం. వచ్చేసింది ఈ ఆర్డర్ అయితే మనకి. సో పికప్ ఎంత ఉందో చూద్దాం చూడండి. పికప్ 450 మీటర్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. అడిగిన తర్వాత చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్డర్ అయితే పికప్ చేసుకొని కూడా నేను ఫైనాన్షియల్ లిస్టిక్ కూడా వచ్చేసాను అనమాట. ఎందుకంటే అది కెమెరా రికార్డ్ అవ్వలేదు ఆ టైంలో. నేను కరెక్ట్గా చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. సో మనం డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసాం అనమాట. సో ఈ ఊబర్ది ఎంత ఇచ్చాడో చూపిస్తా చూడండి మీకు. 15.5 అంటే ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ వచ్చినాం. 16 కిలోమీటర్స్కి 128 రూపీస్ అయితే ఇచ్చాడు. క్యాష్ అయితే ఇచ్చాడనమాట సారు. సో ఈ ఆర్డర్ చూడండి. 16 కిలోమీటర్స్కి ఊబర్ వాడు బాబాయ్ ఎంత ఇచ్చాడో. ఇది కొంచెం అప్డేట్గా ఉంది, లేట్గా ఉందన్నమాట. చూపిస్తా చూడండి. 116 రూపీస్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. 16 కిలోమీటర్స్ డ్రాప్ వస్తే చేసేదే ఉంది ఫ్రెండ్స్. ఒకటేసారి 100 రూపీస్ 120 రూపీస్ వస్తాయని చెప్పేసి నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ చూడండి, 0.1 పికప్ 2.5 డ్రాపు 37 రూపీస్ అయితే చూపించింది. పికింగ్ అప్ శిల్ప అంట. చూద్దాం. ఇప్పుడు ఎవరు మేడం వెయిట్ చేస్తున్నారు. లొకేషన్ అన్నమాట ఉంది. శిల్ప మేడం, లొకేషన్ అటు ఉంది కదా. కూర్చో. 7600. కూర్చోండి మేడం, మీరు కూర్చో. $2.5 ఉంది ఫ్రెండ్స్ డ్రాప్. ఇది 2.5 చేసేది ఏదో ఒకటి తీసుకొని పోవాలి కదా అని తీసుకున్నాను. వచ్చేసినాం మనము, వచ్చేసినాం. 2 కిలోమీటర్లు ఎక్కువ. కడాపనా మేడం? 2 కిలోమీటర్లు ఎక్కువ. టోటల్ ట్రిప్ ఫేర్ 30 రూపీస్. ఫ్రెండ్స్ టోటల్ 19 రూపీస్ చూపించింది. కానీ నేను 30 రూపీస్ తీసుకున్నా. ఎందుకంటే ఒక రోడ్లో చూపించింది బుక్ చేసినప్పుడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోడ్ బ్లాక్ అయి ఉంది సగం, ఆల్మోస్ట్ 100 మీటర్స్ డెస్టినేషన్ ఉందనగా రోడ్డు ఎలో చేయట్లేదు. అక్కడ రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. సో అలా తిప్పుకొని వచ్చేసరికి మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఎక్స్ట్రా పట్టింది. అందుకని 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్ లొకేషన్కి వచ్చినాం కదా. సో మేడం గారు వస్తున్నారు. ఇమీడియట్గా పిన్ ఎంటర్ చేసేసి స్టార్ట్ చేద్దాం. సో డ్రాప్ అయితే మీకు ఎంత ఉందో క్లియర్ కట్గా చూపిస్తా చూడండి. 1.6 ఉంది ఫ్రెండ్స్ ఈ డ్రాప్ అయితే. ఇక్కడదే చిన్నదే ఆర్డర్, అందుకని తీసుకున్నా. 35 రూపీస్ ఏమో చూపించింది. అడిగి పోయిన తర్వాత మీకు చూపిస్తా ఎంత ఇస్తాడు ఏంటి అనేది. లెట్స్ స్టార్ట్ ది రైడ్. ఫ్రెండ్స్ మనమైతే ఇది డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసామన్నమాట. టోటల్ 25 రూపీస్ అయితే చూపిస్తుంది. సో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మేడం గారు అయితే పేమెంట్ చేసేసారు. సో 25 రూపీస్లో ఇందులో మనకి ఎంత వచ్చినాయో చూపిస్తా చూడండి. ఈ ఆర్డర్కి వచ్చేసి సో ప్రతి ఆర్డర్కి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మళ్ళీ పోటర్ ఒకటి తగులుకున్నాడు. పోటర్లో ఆర్డర్లు ఏమో బీభత్సంగా వస్తున్నాయి, కానీ పికప్లో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటే మనకు అంత పెద్దగా యూజ్ అవ్వదు. అందుకని నేను తీసుకున్నాను. పికప్ వచ్చేసి 1 లోపు ఉంటేనే తీసుకుంటా, లేకపోతే లేదు. లెట్స్ సీ. ఫ్రెండ్స్ చూడండి, ఇంతకుముందు ఆర్డర్కి మనకు వచ్చేసి 35 రూపీస్ అయితే వచ్చినాయి అనమాట. రిమైనింగ్ అమౌంట్ అనేది వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ ఏదో వస్తుంది, చూద్దామా వద్దా. మన నానగ్రామ్ కూడా అనమాట. నానగ్రామ్ కూడా పోతే ఏం ఆర్డర్ రావు. ఈ పోటర్ రోడ్ ఏమో చంపుతున్నాడు. 3.2 ఉంది పికప్. ఇది ఎవరు పోతారో రావచ్చు. ఫ్రెండ్స్ చాలాసేపటి తర్వాత ఓలాలో ఒక ఆటో అయితే తీసుకున్నా చూడండి. శ్రావణి ఆకులో అంట. పికప్ చాలా తక్కువే ఉంది. ఇది 200 మీటర్స్ అయితే పికప్ ఉంది ఫ్రెండ్స్. శ్రావణి అంట. చూద్దాం, వెళ్దాం ఫ్రెండ్స్. ఎంత ఇస్తాడో ఒబ్బరు బాబాయ్. అందించమంది ఒక 4683 2.1 ఉంది డ్రాప్. 2.1 వచ్చేసినమ్మా వచ్చేసి. ఏంటి ట్రిప్ 39 రూపీస్. ₹9 అయితే అయిపోయింది. ఒరే ఫ్రెండ్స్, ఉబర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆ ఆర్డర్ ఏంటంటే పికప్ 2.2 ఉంది, డ్రాప్ వచ్చేసి 8 ఏమో చూపించింది. నేను పికప్కి వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి. సో ఆర్డర్ అయితే తీసుకున్నా. లెట్స్ స్టార్ట్ ది రైడ్. ఫ్రెండ్స్ చూడండి, సార్ని అయితే పికప్ చేసుకున్నాము. 8.9 అయితే ఉంది. కుకట్పల్లికి అయితే వచ్చింది. ఇటు కొండాపూర్ నుంచి డ్రాప్ అయితే కుకట్పల్లికి వచ్చిందనమాట. లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ వచ్చినప్పుడు చూపించలేదు, ఎందుకంటే ఆర్డర్లో ఉండట్లేదు, ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాయి కొంచెం లాంగ్ ఆర్డర్లు. సో మనం అయితే ఇంటికి వెళ్ళాలి కాబట్టి అయితే ఈ ఆర్డర్ అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఫైనల్ ఆర్డర్. అడిగిపోయిన తర్వాత చూపిస్తాం మీకు ఎంత వచ్చినాయో. లెట్ స్టార్ట్. ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ వచ్చే దారిలో కరెక్ట్గా 9:59 టైము. ఫుల్ జామ్ అయింది చూడండి. ఏ రకంగా జామ్ అంటే రోడ్లు రీసెంట్గా ఎక్స్పాన్షన్ కూడా చేశారు, అయినా కూడా రోడ్లు ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయింది చూడండి. మొత్తం జామ్ అయింది. ఇది హైటెక్ సిటీ జేఎన్టీ నుంచి మనం హైటెక్ సిటీ వెళ్తాం కదా, ఈ రోడ్ అనమాట. ఇది ఫుల్ జామ్. ఒక్క నిమిషం ఉండే చూపిస్తాం మీకు, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఎంత జామ్ అంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ పైన కూడా జామ్ ఉంటుంది. మొత్తం జామే, మూమెంటే ఉండదు, స్లో మూమెంట్ ఉంటుంది ఈ టైంలో. అన్ని కార్లే ఉంటాయి చూడండి, ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుందో. ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాం 9 కిలోమీటర్స్ అయితే విజయవంతంగా. కిదరన్నా ఎక్కడన్నా? ఓకే చూపిస్తా చూడండి. ఉబర్ అది ఆర్డర్
టోటల్ 85 రూపీస్. ఊబర్ కూడా మాత్రం జనాల్లో ముంచి దిగుతాడు ర్యాపిడో డ్రైవర్లని. ఊబర్ 85 అన్న ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. అది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి, ఈ ఆర్డర్కి ఎంత ఇచ్చాడని చూపిస్తాను మీకు. అంట్రా బాబు 84 రూపీస్ ఇచ్చే చూడండి 9 కిలోమీటర్స్ వస్తే. సో ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా 9:30 అయింది టైం చూడండి. 9:30కి మనకి ఈరోజు మొత్తం ఎంత వచ్చిందంటే 343. ఊబర్లో ఓలాలో వచ్చేసి ఓలాలో కూడా చూపిస్తా చూడండి. ఉంటారా బాబు నువ్వు వాడవే. ఎర్నింగ్ హిస్టరీ ఓలాలో చూడండి 45 రూపీస్. 45, 340, 390 రూపీస్. 390 రూపీస్లో 50 బండి తిరిగింది. అంత 50 కిలోమీటర్లు తిరిగింది బండి. 380 రూపీస్ వచ్చినాయి 50 కిలోమీటర్లు తిరిగితే బండి. 50 కిలోమీటర్లు తిరిగితే 380 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక 100 రూపాయలు పెట్రోల్ పోతే 280 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఒక 20 రూపాయలు టిఫిన్ చేసినా 30 రూపాయలు, 250 రూపాయలు మిగిలినాయి. ఇవాళ మండే అయినా మంచి ఆర్డర్లు ఉండాలి, కానీ ఆర్డర్లు అయితే రాలేదు. సో నేను కూడా అంతగా